శ్రీమద్ భాగవతంలోని 218వ పద్యం. భీష్ముడు శ్రీకృష్ణుణ్ణి స్తుతించుట. త్రిజగన్మోహన నీలకాంతి ధనుబుద్దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలముపై రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యంపై విజృంభింప మా విజయం చేరెడు వన్నెలాడు మదినావేశించు నెల్లప్పుడు. ముల్లోకాలను మోహింపజేసే నీలవర్ణ కాంతులతో నిగనిగలాడే దేహంతో వెలుగులు వెదజల్లుతూ బాలభాను ప్రభలతో ప్రకాశించే బంగారు చేలంతో ఒయ్యారం ఒలకబోస్తూ నల్లని ముంగురులతో ముద్దు మూటగట్టే ముఖారవిందంతో అనురాగాలు చెందిస్తూ మా అర్జునుడిని సమీపించే అందగాడు నా అంతరంగంలో నిలిచిపోవాలి. శ్రీమద్ భాగవతంలోని 219వ పద్యం. హయరింఖాముఖతోళిదూసర పరిన్యాస్తాల కోపేతమై రయజాతశ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నిమ్మోముతో జయమున్బార్థునకిచ్చు వేట్కనని నా శస్త్రాహతిం జాల నచ్చెయ్యు బోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్. గుర్రాల గిట్టలు రేపిన దుమ్ము కొట్టుకొని రంగు చెడి చెదరిన ముంగురులతోనూ గమన వేగం వల్ల కదిలించిన ఘర్మ బిందువులతోనూ కూడి ముచ్చట గొలిపే ముఖం కలవాడై కిరీటిని గెలిపించాలనే కుతూహలంతో నా శరాఘాతాలకు బాగా బాధపడుతూ కూడా వివచ్చుడిని ప్రోత్సహించి ఓడించిన మహానుభావుణ్ణి మనసులో ఆశ్రాంతము ధ్యానిస్తున్నాను. శ్రీమద్ భాగవతంలోని 220వ పద్యం. నరు మాటల్ విని నవ్వుతోను భయ సేనామధ్యమక్షోణిలో బరుళీక్షింప రథంపు నిల్పి పరభూపాలావళిం జూపుచుం పరభూపాయువులెల్ల జూపులన శుంభత్కేలి వంచించు ఈ పరమేశుండు వెలుంగు చుండెడును హృత్పద్మాసనాసీనుడై. అర్జునుని మాటల్లో ఆకర్ణించి చిరునవ్వులు నవ్వుతూ పగవారు చూస్తుండగా పాండవ కౌరవ సేనల మధ్య ప్రదేశంలో తేరు నిలిపి పేరు పేరున వైరి పక్షంలోని వీరులను చెయ్యెత్తి చూపిస్తూ తన చూపులతోనే ఆ భూపతుల ఆయువులన్నీ అవలీలగా ఆకర్షించే లోకేశ్వరుడు నా హృదయ పద్మంలో పద్మాసనం పైన భాసిల్లుతున్నాడు. శ్రీమద్ భాగవతంలోని 221వ పద్యం. తన వారి చంపజాలక వెనుకకు బోనిచ్చగించు విజయుని శంఖన్ ఘనయోగ విజబాపిన మునివంతుని పాదభక్తి మొనయున్నాకున్. రణరంగంలో తన బంధుమిత్రుల ప్రాణాలు తీయడానికి ఇష్టపడక వెనుకంజ వేస్తున్న ధనుంజయునికి గీతోపదేశం చేసి సందేహాన్ని పోగొట్టి ముందంజ వేయించిన మునిజన వంచుడైన ముకుందుని పాదభక్తి నాలో పరిఢవిల్లాలి. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.